విడుదల పార్ట్ 2 మూవీ రివ్యూ. సో మా అందరికీ తెలిసినట్టుగానే విడుదల పార్ట్ 1 అనేది మార్చ్ 2023 రిలీజ్ అయింది. సో ఇప్పుడు దాని సెకండ్ పార్ట్ అయితే రిలీజ్ అయింది అనమాట. సో మనమైతే తమిళ్లో చూడడం అది సినిమా. ఈ వెట్రిమాన్ స్టైల్ ఆఫ్ టేకింగ్ ఏదైతే ఏమేమి ఉంటాయి అన్ని దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఇదైతే ఒక మంచి ఇంటెన్స్ డ్రామా అని చెప్పొచ్చు. సో విచ్ విల్ హుక్ ఎవ్రీవన్ యాక్చువల్లీ ఫ్రమ్ స్టార్టింగ్ టు లాస్ట్. మరి ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే మేజర్గా సూర్య పార్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ సెకండ్ పార్ట్ అయితే కంప్లీట్గా విజయ్ సేతుపతి మీద ఉంటుంది అనమాట. సో విజయ్ సేతుపతి పోలీసులకు దొరికిన తర్వాత అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో బేసిక్గా ఒక హనుమాన్ నమ్మేటి ఒక టీచర్గా ఉండే విజయ్ సేతుపతి ఎలా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా వాడాడు, ఎలా ఇలా సిచ్యువేషన్ రావాల్సి వచ్చింది, లాస్ట్కి అతను ఏం చేస్తారు అది పోలీసు వాళ్ళు. ఇది మనకు అందరికీ తెలిసిన కథే, బట్ ఎలా చూపించాం ఎలా చెప్పామనే విధానం ఉంటుంది అనమాట. సో దాంట్లో అయితే వెట్రిమాన్ సార్ కంప్లీట్గా స్కోర్ చేశారనమాట. సో మూవీ టేకింగ్ అయితే మాత్రం అవుట్ అండ్ అవుట్ రాగా ఉంటుంది అనమాట. మెయిన్గా ఇందులో చెప్పుకోవాల్సింది అయితే విజయ్ సేతుపతి గారి యాక్షన్, అల్టిమేట్ యాక్షన్. సో ఒక విక్రమ్ వేద, ఒక మహారాజా, ఒక విడుదల పార్ట్ 2. లెంత్ అయితే 2 hours 53 minutes. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా పేసీగా ఉంటుంది అనమాట. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం డ్రాగ్ ఫీల్స్ అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ చేజింగ్ పార్ట్లో ఎక్కువ ఆ మౌంటైన్ చుట్టూ తిరగడం అనేది కొంచెం సాగినట్టు అనిపిస్తుంది సినిమా యాక్చువల్గా. సో మేబీ అక్కడ కొంచెం కట్ చేసి ఉండొచ్చు. సో ఇది యాక్చువల్గా బేసిక్గా జనాలకైతే డబుల్ ఒపీనియన్ ఉంటుంది అనమాట. అంటే వెట్రిమాన్ సినిమాలు నచ్చే వాళ్ళకైతే కోరిక బాగా నచ్చేస్తుంది. ఇలా లేదు న్యూట్రల్ ఫ్యాన్స్ ఉండే వాళ్ళకైతే కొంచెం ఓకేగా అనిపిస్తుంది మూవీ. బట్ వన్స్ మన మూవీలోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఆ విడుదల ఓర్లోనే ఉండిపోతాం అనమాట. సో అలా అయితే సెట్ చేశారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిన ఈ సినిమాలో అయితే కెమెరా యాంగిల్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట. యాంగిల్స్ అనేవి నీకేదో ఒక స్టిల్ కెమెరాలా పెట్టేసి మనిషిని నడిచేట్టు కాకుండా కెమెరా మూమెంట్స్ మాత్రం చాలా హైలైట్ అని చెప్పుకోవాలి. అండ్ ఇళయరాజా సార్ మ్యూజిక్ చాలా సూతింగ్గా ఉంటుంది అనమాట. అంటే మనం చూసినంత ఎక్కువ మ్యూజిక్ ఉండడం, అది కొంచెం ఎక్కువ డామినేట్ చేయడం ఉంటుంది. బట్ ఇక్కడైతే చాలా సెటిల్డ్గా ఉంటుంది అనమాట. మంజు వారియర్కి అయితే ఈ సినిమాలో పెద్ద స్కోప్ లేదు, చాలా చిన్న క్యారెక్టర్ అనమాట. ఉన్నంత వరకు తనైతే బాగానే చేసింది అనమాట. ఇంకా తిరిగి అనురాగ్ కశ్యప్ అయితే ఈ సినిమాలో కూడా పెద్ద మహారాజాలో యాంటాగనిస్ట్ రోల్ వచ్చినప్పటికీ ఈ సినిమా అయితే పెద్దగా రోల్ అయితే లేదు, ఊరికి వచ్చి వెళ్ళిపోతాడు అనమాట. ఈ సినిమాలో స్టార్టింగ్ లాస్ట్ వరకు సూర్యకి పెద్దగా రోల్ లేకపోయినా కూడా క్లైమాక్స్ డ్రైవ్ చేసేది అయితే సూర్య మీదే పెట్టారనమాట లాస్ట్కి సినిమా ఎండింగ్ కూడా. సో బేసిక్గా టిపికల్ తమిళ్ ఎండింగ్ అయితే ఉంటుంది. అంటే మనం కొన్ని మంది జీర్ణించుకోలేకపోవచ్చు, అలాంటి ఒక ఎండింగ్ అయితే సాడ్ ఎండింగ్ అయితే ఉంటుంది అనమాట సినిమాలో. ఈ మూవీలో స్టోరీ ఆల్మోస్ట్ ప్రెడిక్టబుల్ అయినా కూడా మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వచ్చి స్క్రీన్ ప్లే విషయం. సో స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా ప్యాక్డ్గా ఉంటుంది అనమాట. యాజ్ వి లైక్ ఇట్ ఇన్ మహారాజా, ఇక్కడ కూడా స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుంది అనమాట. అంటే పాస్ట్కి ప్రెసెంట్కి ప్యాచప్ చేయడం, ఆ డైలాగ్స్ అయితే ఏముందో ఆ రైటింగ్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా. సో అన్ని చిన్న డైలాగ్స్ అయినా కూడా చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటుంది అనమాట మూవీలో డైలాగ్స్. అండ్ మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే 2 songs ఉన్నాయండి. అది కూడా మూవీ నుంచి అవే తెలియదు. సో మూవీతో క్యారీ అవుతుంది అనమాట. నేను చెప్పదలుచుకుంది ఏమంటే ఈ సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. సినిమా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ సినిమా ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. అండ్ విడుదల పార్ట్ 1 వచ్చిన వాళ్ళకైతే పార్ట్ 2 కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. దాంట్లో అయితే డౌట్ లేదు. అండ్ రియల్ బ్లడ్ షెడ్ అయితే ఎక్కువే ఉందన్నమాట. చంపడం ఇది కొంచెం ఎక్కువే ఉంటుంది, డోసేజ్ కూడా. హ్యాట్స్ ఆఫ్ టు వెట్రిమారన్ సార్ అండ్ కుదోస్ టు విజయ్ సేతుపతి ఫర్ హిస్ యాక్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిక్చర్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.